క్వశ్చనింగ్ ఈజ్ ఎ లాస్ట్ ఆర్ట్ దట్ కెన్ సర్వ్ మెనీ పర్పసెస్. ఓకే, మనం ప్రశ్నించేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి కళ అనమాట. సో అది చాలా విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. క్వశ్చనింగ్ ఈజ్ సంథింగ్ దట్ ఆఫెన్ బిల్డ్స్ అపాన్ లిజనింగ్. మనం ఏదైనా వెంటనే కదా ఇతరులను మరలా ఎందుకు ఇలా చెప్పావు, ఇది ఎందుకు ఇలా వచ్చింది అని ప్రశ్నించగలుగుతాము. బట్ ఇట్ ఈస్ నాట్ మియర్లీ ఏ డివైస్ ఫర్ అప్టైనింగ్ ఇన్ఫర్మేషన్. అంతేగాని ఇతరుల దగ్గర నుంచి ఏదో తెలుసుకోవడం కోసం ప్రశ్న మనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మనం ఒక ప్రశ్నను అడుగుతాము. ఇన్ఫర్మేషన్ తెలియకుండా క్వశ్చన్ అడిగి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి ఇది ఉపయోగపడదు. క్వశ్చనింగ్ ఈజ్ ఎ గ్రేట్ వే టు ఇనిషియేట్ ఏ కాన్వర్సేషన్. ఇతరులని ప్రశ్న అడిగేటువంటి సమయంలో ఒక సంభాషణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇట్ డెమాన్స్ట్రేట్ ఇంట్రెస్ట్ అండ్ కెన్ ఇన్స్టంటేనియస్లీ డ్రా సమ్ వన్ ఇన్ టు యోర్ డిజైర్ టు లిజన్. ఓకే, సో ఇది ఏం తెలియజేస్తుంది అంటే ఇతరుల దగ్గర ఉన్నటువంటి ఆసక్తిని వెంటనే మనము గ్రహించుకొని మన యొక్క కోరిక ప్రకారం వారు మన మాటను వినేటట్లుగా చేయడం అనమాట. స్మార్ట్ క్వశ్చన్స్ షో దాట్ యూ నో హౌ టు అప్రోచ్ ప్రాబ్లమ్స్. ఎప్పుడైనా తెలివిగా కొన్ని ప్రశ్నలు నువ్వు అడిగినట్లయితే కనుక సమస్యలను నువ్వు ఎలా ఎదుర్కోగలవో అండ్ హౌ టు గెట్ ద ఆన్సర్స్ యూ నీడ్. నీకు కావాల్సినటువంటి జవాబులు ఎట్లాగా నువ్వు సంపాదించవచ్చు. ఫార్చునేట్లీ క్వశ్చనింగ్ క్యాన్ బి లెర్న్ మోర్ ఈజీలీ దాన్ అదర్ స్కిల్స్ ఆన్ దిస్ లిస్ట్. ఓకే, సో ఇంకా అదృష్టవశాత్తు ఈ యొక్క ప్రశ్నించేటువంటిది చాలా సులభంగానే మనం నేర్చుకోవచ్చు మిగతా కళలతో పోల్చినట్లయితే. This top-rated course on how to ask powerful, emotionally engaging questions has all the advice you need. Okay, so ఈ టాప్ రేటెడ్ కోర్స్ ద్వారా మీరు ఎలాగైతే మంచి మానసిక పరమైనటువంటి ఆ ప్రశ్నలు ఎలా అడగాలి అనేటువంటి దానికి కావాల్సినటువంటి సలహాలు అన్నీ కూడా ఇస్తారనమాట ఈ యొక్క కోర్సులో. నీడ్లెస్ టు సే, ఓకే, అంటే అవసరం లేకుండా ఇట్స్ ఆల్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్. ఎప్పుడైనా మనం ఇతరులని ప్రశ్న అడిగేటప్పుడు అది సరిగ్గా ఉందా లేదా, క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఆస్క్ వాట్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ క్లోజ్డ్ క్వశ్చన్స్, మీరు కనుక ఏవైతే కొంచెం క్లోజ్డ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ అడిగితే యు ఆర్ గోయింగ్ టు గెట్ క్లోజ్డ్ ఆన్సర్స్. ఓకే, నువ్వు ప్రశ్న అనేటువంటిది మొత్తం కూడా రివీల్ చేసి అడగకుండా, ఓపెన్గా అడగకుండా క్లోజ్డ్గా నువ్వు అడిగామంటే దాని యొక్క సమాధానం కూడా క్లోజ్డ్గానే వస్తుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ క్వశ్చన్స్ దట్ ఎలిసిట్ బ్రీఫ్ రెస్పాన్సెస్. ఓకే, కొన్ని ప్రశ్నలు ఏంటి అంటే చాలా చిన్నగా ఉండేటువంటి సమాధానాన్ని ఇతరుల దగ్గర నుండి పొందుకుంటాయి అనమాట. ఎగ్జాంపుల్, డిడ్ యూ లైక్ యువర్ డిన్నర్ ఓకే, సో ఒకవేళ మీరు ఎవరన్నా వెళ్ళి నీకు ఈరోజు రాత్రిపూట తిన్న ఆహారం నచ్చిందా అని అడిగితే ఇన్స్టెడ్ యూ వాంట్ టు ఆస్క్ ఓపెన్ క్వశ్చన్స్. అటువంటి సమయంలో నువ్వేం అడుగుతావంటే వీటిని ఓపెన్ క్వశ్చన్స్ అంటారు, విచ్ ప్రోబ్ డీపర్. ఓకే, ఎగ్జాంపుల్, వే డూ యూ థింక్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ మార్కెటింగ్ కొలాటరల్. ఓకే, ఇంకా కొంచెం డీప్గా ఉండేటువంటి ప్రశ్నలు అడగాలి అంటే ఎక్కడ నువ్వు ఈ మార్కెటింగ్ కొలాటరల్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నావు. ఆఫ్ కోర్స్ ఇఫ్ యు ఆర్ ఎట్ ఏ కాక్టైల్ పార్టీ, ఒకవేళ నువ్వు కాక్టైల్ పార్టీలో ఉన్నట్లయితే సమ్ క్వశ్చన్స్ ఆర్ బెటర్ సేవ్డ్ ఫర్ ద నెక్స్ట్ డే. కొన్ని ప్రశ్నలు అయితే కాక్టైల్ పార్టీలో ఉన్నప్పుడు ప్రశ్నలు అడగడం మిగతా రోజు కోసం వాటిని దాచుకోవచ్చు. మేనర్స్, గుడ్ మేనర్స్ టెండ్ టు మేక్ మెనీ అదర్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ కమ్ న్యాచురలీ. మనకి మంచి అలవాట్లు ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేటువంటివి వాటంతా అవే సహజంగా రావడానికి ఉపయోగపడుతుంది. విత్ బిజినెస్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ మోర్ గ్లోబల్, ఇంకా ఏంటి అంటే వ్యాపారం అనేటువంటిది చాలా ఎదుగుతూ ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ ఫర్ స్మాల్ బిజినెసెస్, చిన్న చిన్న వ్యాపారాలు కూడా మేనర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎవర్. అప్పుడు మనకు ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు, మన యొక్క ప్రవర్తన అనేటువంటిది చాలా ముఖ్యం అవుతుంది ఎప్పటికైనా సరే. ఏ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎటిక్వెట్ ట్రాన్స్లేట్స్ టు అదర్ కల్చర్స్ అండ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. ఇంకా ఏంటి అంటే మనకి కొద్దిగా అయినా సరే ఇతరుల యొక్క ఆచార సాంప్రదాయాలు ఏంటి అనేటువంటిది అర్థం చేసుకోవడం, వారి ఏవి మన దగ్గర నుండి ఆశిస్తున్నారు అంటే మనకు మనమే తెలియజేసుకోవడం. ఓకే, సో వీఆర్ ఆల్ గిల్టీ ఆఫ్ అజ్యూమింగ్ పీపుల్ ఆర్ లెస్ ఇంటెలిజెంట్. ఓకే, సో మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం అనమాట అందరూ కూడా చాలా తక్కువ జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారు. ఇఫ్ దే హ్యావ్ సబ్ పార్ మేనర్స్, ఓకే, సో వారికి మంచి అలవాట్లు లేకపోతే కనుక దిస్ సేమ్ జడ్జ్మెంట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఆన్ అస్ బై ద పీపుల్ వీ ఇంటరాక్ట్ విత్. మనకి మంచి అలవాట్లు లేకపోతే అందరూ కూడా మనల్ని మంచి వాళ్ళలాగా తీసుకోరు, కానీ చెడ్డవాళ్ళలాగానే మన యొక్క బిహేవియర్ని బట్టి, మన యొక్క పనులను బట్టి, చేతలను బట్టి అంచనా వేస్తారు ఎవరితో మాట్లాడితే వాళ్ళు. ఎనీవన్ హూ హ్యాస్ విజిటెడ్ అదర్ కంట్రీస్ నోస్ హౌ సెన్సిటివ్ ఇట్స్ రెసిడెంట్స్ ఆర్ టు విజిటర్స్ మేనర్స్. ఓకే, సో ఎవరైనా సరే వేరే ఒక దేశాన్ని చూడటానికి వెళ్ళినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ మనుషులు ఎలాగ వీరితో నడుచుకుంటున్నారు అనేటువంటిది, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క పనులు ఎలా ఉన్నాయి. బిజినెస్ టు బిజినెస్ ఇంటరాక్షన్స్ ఫంక్షన్ ఇన్ మచ్ ద సేమ్ వే. అట్లాగే మనం వ్యాపారం చేసేటువంటి వేరే వారితో మనం
వ్యాపారం చేస్తాం, వాళ్ళు వ్యాపారం చేస్తారు. వాళ్ళు మాట్లాడుకునేటువంటి సమయంలో కూడా అదే రకంగా సంభాషణ అనేటువంటిది ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏ రేర్ డే వుడ్ బి వన్ వితౌట్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే సమస్యలని మనం చక్కగా పరిష్కరించుకోవడం అనమాట. సో ఎప్పుడైనా ఒక్కరోజు మాత్రమే మనకి ఎలాంటి సమస్య లేకుండా ఉంటాం అనమాట. వాట్ మేక్స్ దిస్ ఏ స్కిల్ ఈజ్ నాట్ నెసెసరీలీ హౌ క్విక్లీ యూ కెన్ సాల్వ్ ఏ ప్రాబ్లమ్. ఇక్కడ ఏంటి అంటే స్కిల్ అనేటువంటిది మనం మనకున్నటువంటి కళ ఎంత తొందరగా నీ యొక్క సమస్యని నువ్వు పరిష్కరించుకుంటున్నావు అనేది కాదు, కానీ బట్ హౌ యూ గో అబౌట్ డూయింగ్ ఇట్, ఎట్లాగా నువ్వు చేస్తూ ఉన్నావు అనేటువంటిది ముఖ్యం అనమాట. నో ప్లాన్ ఈజ్ గ్యారంటీ. నువ్వు వేసుకున్నటువంటి ఏ ప్రణాళిక కూడా ఖచ్చితమైన భరోసా కలిగినటువంటిది కాదు. సో దేర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ రిస్క్. ప్రతి దానిలో కూడా కొంచెం ప్రమాదం అనేటువంటిది ఉంటుంది. సమ్ పీపుల్ కెన్ వే రిస్క్ బెటర్ దాన్ అదర్స్. కొంతమంది ఏం చేస్తారు అంటే ఆ యొక్క రిస్క్ను కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలరు, దాన్ని భరించగలరు. The key aspects of successful problem solving are being able to identify exactly what the problem is. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే విజయవంతంగా మన యొక్క సమస్యని మనం పరిష్కరించుకోవడానికి మనం చక్కగా జ్ఞానం కలిగి ఉండి అసలు సమస్య ఏంటి అనేది మనం గ్రహించుకోవడం. తర్వాత డిసెక్టింగ్ ద ప్రాబ్లమ్ సో దట్ ఇట్ ఈస్ ఫుల్లీ అండర్స్టూడ్. ఆ ప్రాబ్లమ్ని మనం తెలుసుకొని చక్కగా అర్థం చేసుకొని ఎగ్జామినింగ్ ఆల్ ఆప్షన్స్ పర్టైనింగ్ టు సొల్యూషన్స్. ఎన్ని రకాల ఉదాహరణలో దీనికి మనం పరిష్కారం తెచ్చుకోవచ్చు అని ఆలోచించడం. సెట్టింగ్ అప్ ఎ సిస్టమ్ ఆఫ్ స్ట్రాటజీస్, ఇంకా చాలా రకాలైనటువంటి ప్రణాళికల్ని కలిగి ఉన్నటువంటి సంస్థను తీసుకురావడం. ఆబ్జెక్టివ్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, ఇంకా కొన్ని రకాలైన పనుల్ని చేయడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం. అండ్ ఫైనల్లీ పుట్టింగ్ దిస్ ప్లాన్ ఇన్ టు ఎఫెక్ట్. సో అప్పుడు ఈ యొక్క ప్రణాళికని మనం అనుగణలో పెట్టినట్లయితే కనుక మానిటరింగ్ ఇట్స్ ప్రోగ్రెస్, అప్పుడు మనం దానిలో ఉండేటువంటి అభివృద్ధిని, దాని ద్వారా జరిగేటువంటి మేలుని మనం పొందుకోగలుగుతాం. స్టూడెంట్స్ డూ ద సేమ్ సార్ట్ ఆఫ్ టాస్క్స్ యాజ్ ఇన్ ఇండివిజువల్ వర్క్. ఒక్కళ్ళే చేసేటువంటి పనులు అనేకమని ఉంటాయి కదా, సో వాటిని విద్యార్థులు కూడా అలాగే చేస్తూ ఉంటారు అనమాట. బట్ వర్క్ టుగెదర్. ఓకే, సో చక్కగా కలిసి పనిచేస్తారు. యూజువలీ ఇన్ పెయిర్స్, ఇద్దరుగా పనిచేస్తారు. టు ట్రై టు అచీవ్ ద బెస్ట్ రిజల్ట్స్ దే క్యాన్. సో అట్లా పనిచేయడం ద్వారా మంచి ప్రతిఫలాన్ని పొందుకోవడం కోసం ద టీచర్ మే ఆర్ మే నాట్ ఇంటర్వీన్. నోట్ దాట్ దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద గ్రూప్ వర్క్. ఓకే, సో టీచర్ గారు వచ్చి ఇది మనం చూసినట్లయితే కనుక గ్రూప్ వర్క్కి వే ద టాస్క్ ఇట్ సెల్ఫ్ నెసెసిటేట్స్ ఇంటరాక్షన్. ఓకే, సో గ్రూప్గా పనిచేసేటప్పుడు ఎక్కడైతే మనం మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. స్టూడెంట్స్ ఇనిషియేట్స్ టీచర్ ఆన్సర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, స్టూడెంట్ టీచర్ చెప్పినటువంటి ఆ యొక్క జవాబును తీసుకుంటారు. ఇన్ ఏ గెస్సింగ్ గేమ్. ఓకే, సో గేమ్ని గెస్ చేయడం అంటే మనం ఊహించి మనం ఒక అంచనా ప్రకారం ఈ యొక్క ఆట ఆడడం అనమాట. ద స్టూడెంట్స్ థింక్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, విద్యార్థులు కొన్ని ప్రశ్నలను ఆలోచిస్తారు. అండ్ ద టీచర్ రెస్పాన్స్. ఓకే, ఉపాధ్యాయులు ఏం చేస్తారు అంటే వాటికి తగిన ప్రతిస్పందన ఇస్తారు. బట్ ద టీచర్ డిసైడ్స్ హూ ఆస్. కానీ ఎవరు ప్రశ్న అడగాలనేటువంటిది టీచర్ గారే డిసైడ్ చేస్తారు. ఫుల్ క్లాస్ ఇంటరాక్షన్. ద స్టూడెంట్స్ డిబేట్ ఏ టాపిక్. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక టాపిక్ని తీసుకొస్తారు డిబేట్ కోసం. అండ్ డస్ ఏ లాంగ్వేజ్ టాస్క్ యాజ్ ఏ క్లాస్. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అంటే లాంగ్వేజ్ టాస్క్ అనేటువంటి దాన్ని తీసుకొస్తారనమాట. ద టీచర్ మే ఇంటర్వ్యూన్ అకేషనల్లీ. ఎక్కడైతే మాట్లాడాలో అక్కడ మాత్రమే టీచర్ గారు మాట్లాడతారు. టు స్టిమ్యులేట్ పార్టిసిపేషన్ ఆర్ టు మానిటర్. ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడి పిల్లల్ని మంచిగా నడిపిస్తారు ఈ యొక్క డిబేట్లో. టీచర్ టాక్. దిస్ మే ఇన్వాల్వ్ సమ్ కైండ్ ఆఫ్ సైలెంట్ స్టూడెంట్ రెస్పాన్స్. సో ఇక్కడ టీచర్ టాక్లో ఏంటి అంటే పిల్లలు చాలా ప్రశాంతంగా నెమ్మదిగా ఉంటారనమాట. సచ్ యాజ్ రైటింగ్ ఫ్రమ్ డిక్టేషన్. టీచర్ చెప్తూ ఉన్నారు అంటే పిల్లలు రాస్తూ ఉంటారు ఆ యొక్క పదాలని. బట్ దేర్ ఈజ్ నో ఇనిషియేటివ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద స్టూడెంట్. ఓకే, టీచర్ చెప్తూ ఉంటారు, పిల్లలు రాస్తూ ఉంటారు, పిల్లల యొక్క పని ఏమీ ఉండదు. సెల్ఫ్ యాక్సెస్. స్టూడెంట్స్ చూస్ దేర్ ఓన్ లెర్నింగ్ టాస్క్స్. ఓకే, సో పిల్లలు వాళ్ళకి ఇష్టమైనటువంటి రీతిలో ఏదైనా నేర్చుకునేటువంటి ప్రక్రియని వారే ఎన్నుకుంటారు. అండ్ వర్క్ అటానమస్లీ. వారంతటా వాళ్ళే చక్కగా దానికోసం కృషి చేస్తారు. ఓపెన్ ఎండెడ్ టీచర్ క్వశ్చనింగ్. దేర్ ఆర్ ఏ నంబర్ ఆఫ్ పాసిబుల్ రైట్ ఆన్సర్స్. ఓకే, సో చాలా సాధ్యమైనటువంటి మంచి జవాబులు ఉంటాయి అన్నమాట. సో దట్ మోర్ స్టూడెంట్స్ ఆన్సర్ ఈచ్ క్యూ. అప్పుడు ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా మంచిగా ఆన్సర్లు అనేటువంటివి ఇస్తారు, ఎందుకంటే చాలా రైట్ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి. క్లాసిఫైయింగ్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటరాక్షన్. లుక్ ఎట్ ద వేరియస్ ప్యాటర్న్స్ ఆఫ్ ఇంటరాక్షన్. మనం ఇక్కడ చూసినట్లయితే కనుక చాలా రకాల అయినటువంటి సంభాషణ జరుగుతూ ఉంటుంది. డిస్క్రైబ్డ్ అబౌవ్. ఓకే, సో అది పైన చెప్పబడింది అనమాట. అండ్ నోట్ ఫర్ ఈచ్ వన్. మనగా అందరం కూడా రాసుకుంటే కనుక హౌ యాక్టివ్ ద టీచర్ అండ్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ దేర్ పార్టిసిపేషన్. ఎవరు ఎంత బాగా ఇందులో పాల్గొంటున్నారు, టీచర్ కానీ విద్యార్థులు కానీ. యూజింగ్ ద ఫాలోయింగ్ కోడ్. ఈ కోడ్ని వినియోగించి. టీటీ అంటే టీచర్ వెరీ యాక్టివ్, స్టూడెంట్స్ ఓన్లీ రిసెప్టివ్ అంటే టీచర్ చాలా యాక్టివ్గా ఉన్నారు, పిల్లలు ఏం చేయట్లేదు.
టీ అంటే టీచర్ వెరీ యాక్టివ్, టీచర్ చాలా ఆసక్తిగా ఉన్నారు. స్టూడెంట్స్ మెయిన్లీ రిసెప్టివ్, వాళ్ళు ఏమి కూడా చేయట్లేదు స్టూడెంట్స్. టీఎస్ అంటే టీచర్ అండ్ స్టూడెంట్స్ ఫెయిర్లీ ఈక్వల్లీ యాక్టివ్, అంటే టీచరు స్టూడెంట్స్ ఇద్దరు కూడా యాక్టివ్గా ఉన్నారు సమానంగా. ఎస్ అంటే స్టూడెంట్స్ యాక్టివ్, స్టూడెంట్స్ యాక్టివ్ ఉన్నారు. టీచర్ మెయిన్లీ రిసెప్టివ్, టీచర్ ఏమి కూడా చేయట్లేదు. ఎస్ఎస్ అంటే స్టూడెంట్స్ వెరీ యాక్టివ్, టీచర్ ఓన్లీ రిసెప్టివ్, అంటే స్టూడెంట్స్ చాలా యాక్టివ్ ఉన్నారు, టీచర్ రిసెప్టివ్గా ఉన్నారు.